దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పెరుగుతోంది. కొద్ది రోజుల కిందట గాలి నాణ్యత మెరుగుపడగా ప్రస్తుతం మరోసారి వాయు కాలుష్యం పెరిగి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలో సగటు AQI రీడింగ్ 332గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో AQI 400 పాయింట్లు దాటినట్లు వెల్లడించింది. దీంతో ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్లో AQI 393 పాయింట్లు కాగా అశోక్ విహార్లో 356 నమోదైంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయ రహదారి వద్ద 322 పాయింట్లు, జహంగీర్ పురిలో 381గా AQI రీడింగ్లు ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. మరోవైపు ఆగ్రాలోని తాజ్ మహల్ సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 128గా నమోదైంది. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఆహ్లాదం కోసం వస్తే ఈ వాయు కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యమునా నదిలో రసాయన వ్యర్థాలు విపరీతంగా కలుస్తూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతమంతా కాలుష్యకారకంగా మారింది. తాగునీరు సైతం ప్రమాదకరంగా మారిందని పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీలో పరిస్థితులు క్షీణించాయి. చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలతో పాటు కళ్లలో మంటలతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.